నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చాం. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 1 కొత్తగూడెం, 2 అశ్వరావుపేట, 3 భద్రాచలం, 4 పినపాక, 5 ఇల్లందు. ఈ 5 సెగ్మెంట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో, మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో దాదాపుగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే దానికి వచ్చినప్పుడు మొత్తం 9,67,171 మంది ఓటర్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ 9,67,171 మంది ఓటర్లలో 7,80,49 మంది ఓట్లేశారు. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 9,88,238 మంది ఓటర్లుంటే 7,60,241 మంది ఓట్లేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ఓవరాల్గా అది అసెంబ్లీ ఎన్నికలు, ఇది పార్లమెంట్ ఎన్నికలు, ఇట్లా లెక్కలు వేరువేరుగా ఉన్నాయి. మీకు ఈజీగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో 9,88,238 ఓట్లు ఉంటే 7,60,241 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఓట్లు వేయడం జరిగింది. ఇక నియోజకవర్గాల వారీగా మనం చూసుకున్నప్పుడు ఈ నియోజకవర్గాల వారీగా కొత్తగూడెం అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు మొత్తం ఓటర్లు అంటే ఇది మహబాదు జిల్లా కిందికి వస్తుంది, కొంత ఖమ్మం జిల్లా కిందికి వస్తుంది. కానీ ఓవరాల్గా కొత్తగూడెం, అశ్వరావుపేట ఖమ్మం జిల్లాలో, భద్రాచలం, పినపాక, ఇల్లందు మహబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే జిల్లాల వారీగా చూసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో, ఇది కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటిది కొత్తగూడెం జిల్లా. ఇక్కడ లోక్సభలో లోక్సభ పరిధిలో ఉన్నటువంటి వాటిని మనం తీసుకున్నప్పుడు కొత్తగూడెం అసెంబ్లీలో 2,47,494 ఓట్లుంటే ఓటేసిన వారు 1,70,928 మంది ఓటేశారు లోక్సభకు సంబంధించి. ఇక అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు ఓట్లు 2,44,006 మంది ఉంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 1,87,920 మంది ఓట్లు వేశారు. సో, ఇక మళ్ళీ అశ్వరావుపేటను మనం తీసుకున్నప్పుడు అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే లోక్సభలో 1,59,174 మంది ఉంటే ఓటేసిన వారు 1,28,848 మంది ఓటేశారు. ఇక అసెంబ్లీకి సంబంధించి వచ్చినప్పుడు అశ్వరావుపేట నియోజకవర్గంలో 1,56,12 మంది ఉంటే ఓటేసిన వారు 1,36,224 మంది ఓటేశారు. ఇక భద్రాచలాన్ని తీసుకుంటే 3వ అసెంబ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ 1,52,683 ఓటర్లుంటే ఓటేసిన వాళ్ళు ఈ లోక్సభ ఎన్నికల్లో 1,05,383 మంది ఉన్నారు. ఇక మొన్న జరిగినటువంటి భద్రాచలంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి 1,48,713 మంది ఉంటే 1,18,129 మంది ఓటేశారు. సో, ఇక పినపాక అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు లోక్సభకు సంబంధించి 2,03,790 ఓట్లుంటే 1,41,432 మంది ఓట్లు వేశారు. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మనం తీసుకున్నప్పుడు మొత్తం ఓట్లు 1,98,604 ఉంటే 1,59,883 మంది ఓట్లు వేశారు. ఇక ఇల్లెందుని మనం తీసుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ 2,25,097 ఓట్లుంటే 1,58,650 ఓట్లు వేశారు. ఇక మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2,19,836 ఓట్లుంటే 1,78,339 ఓట్లు వేశారు. సో, ఓవరాల్గా చూసినప్పుడు లోక్సభలో మొత్తం ఓట్లు 9,88,238 ఓట్లుంటే 7,06,241 మంది ఓట్లు వేశారు. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి వచ్చినప్పుడు 9,67,171 మంది ఉంటే 7,80,495 మంది ఓట్లు వేసినట్టుగా మనకి లెక్క తెలుస్తూ ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు.